తమిళనాడులో ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళయ్యే. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కాదు, ఏఐఏడీఎంకే నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ కూటమి గెలుస్తది. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్న వాదనేమో వాళ్ళు చేస్తుంటే, లేదు లేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు విజయ్ చీల్చేశాడు కాబట్టి డీఎంకే గెలుస్తది అన్నటువంటిది మరొక వాదన. అదే సందర్భంలో లేదు అసలు ఏఐఏడీఎంకే మీద ఆల్రెడీ విరక్తి ఉంది కాబట్టినే డీఎంకేని గెలిపించారు. దీని మీద కూడా విరక్తి వచ్చింది కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయం అని విజయ్‌నే గెలిపిస్తారు. విజయ్‌కే మంచి పట్టుంది అన్నది మరొక వాదన. ఇయన్నీ రేపు 4వ తారీఖుతో తేలిపోతుంది ఎవరి వాదన ఎట్లున్నాయి. ఈలోపు అందరూ గెలిచేసినట్టే. ఎందుకంటే అందరూ ఒక్కొక్కళ్ళ తరపున ఒకళ్ళు ఉంటారు కాబట్టి. అది పక్కన పెడితే డీఎంకే అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది. అదే మళ్ళీ గెలుస్తుందనుకుంటే ఇంకా రిజల్ట్ కూడా రాకముందే డీఎంకేకి సంబంధించినటువంటి ఇద్దరు కార్పొరేటర్లు కోయంబత్తూర్ కార్పొరేషన్‌లో ఉన్నోళ్ళెళ్లి ఏఐఏడీఎంకేలో చేరారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది.